రైట్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. మంచు పంచాయతీ ఇప్పుడు కలెక్టరేట్ దాకా చేరింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో కలకలం రేపుతున్న ఫైట్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే రంగారెడ్డి కలెక్టరేట్కు మోహన్ బాబు మరియు మంచు మనోజ్ ఆస్తి వివాదాలు తగాదాలపై గతంలో కూడా ఒకరిపైన ఒకరు ఆల్రెడీ ఫిర్యాదు చేసుకున్నట్టు ఇప్పటికే తెలిపారు. అయితే జల్పల్లి ఇంటి విషయంలోనే ఈ వివాదం అంతా స్టార్ట్ అయింది అని కూడా చెప్పుకొచ్చారు. మరి మంచు ఫ్యామిలీలో ఈ గొడవంతటికి కారణం జల్పల్లిలో నివాసమేనని కూడా చెప్పారు. అయితే తన ఇంటి నుంచి మనోజ్ను బయటకు పంపేయాలని కూడా మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. మరి రంగారెడ్డి కలెక్టరేట్లో మోహన్ బాబు అప్పటికే ఫిర్యాదు చేయడంతో ఆ ఆస్తిలో తనకు వాటా ఉందన్నాడు మనోజ్. అది తన సొంతమని ఎవరికీ హక్కు లేదంటూ మోహన్ బాబు కూడా చెప్పారు. అయితే మోహన్ బాబు ప్రకారం అయితే అది ఇవ్వదలుచుకోలేదు అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అది చేసినప్పటికీ కూడా మనోజ్కి దాంట్లో హక్కు ఉంది అని చెప్పి మనోజ్ తరపున న్యాయవాది కూడా అక్కడ వాదిస్తున్నారు. అయితే విచారణ కోసం కలెక్టరేట్కు ఇద్దరు తండ్రి కొడుకులు ఈరోజు వచ్చారు. మరి మంచు మనోజ్ వైపు చట్టం మొగ్గు చూపుతుందా, లేదంటే మంచు మోహన్ బాబుకే కరెక్ట్ అని అంటుందా, ఏంటి అసలు ఏం తీర్పునిస్తుంది, అసలు ఈ వివాదం ఎప్పుడు కొలిక్కి వస్తుంది అన్న విషయం పైన అయితే అందరు వేచి చూడాల్సిందే. ఈ సమాచారం మరింత క్లియర్గా అందించడానికి మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్, చెప్పండి, కలెక్టరేట్కి ఆల్రెడీ 2-3 సార్లు పిటిషన్ ఇంకా ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు. అసలు ఈ గొడవంతా దాని గురించి, జల్పల్లి నివాసం గురించి జరిగిందా, లేదంటే ఇంకేమన్నా ఆస్తి వివాదాలు ఉన్నాయా? జల్పల్లిలోని నివాసాన్ని అక్రమంగా ఆక్రమించాడని చెప్పేసి కూడా మనోజ్ పైన మోహన్ బాబు ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ లో. సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద తను సంపాదించిన ఆస్తులని తనకు తిరిగి అప్పగించాలని చెప్పేసి కూడా కలెక్టర్ ఆఫీస్ లో అభ్యర్థించారు. దానిపైనే కలెక్టర్ మనోజ్ కి నోటీసులు ఇచ్చి ఒకసారి పిలిచారు. పిలిచిన సమయంలో మనోజ్ ఈ ఆస్తిలో అందరి కష్టం ఉంది, అందులో సినిమాలు తీసి అందరూ కష్టంతో సంపాదించిన డబ్బులే పెట్టి ఇల్లు నిర్మించడం జరిగింది, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తన వద్ద కూడా ఉన్నాయని చెప్పి కలెక్టర్ ని కోరడంతో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని రావాలని చెప్పేసి ఈ రోజు విచారణకు రావాలని చెప్పి మోహన్ బాబుకి మనోజ్ కి మరొకసారి నోటీసులు ఇచ్చేయడంతో ఇద్దరు కొద్దిసేపటి క్రితమే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి చేరుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా మోహన్ బాబు ఇంట్లో ఈ ఆస్తులకు సంబంధించి తగాదా నడుస్తూ ఉంది. మనోజ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. మనోజ్ అన్నపై మరి కొంతమంది పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనేక సార్లు అక్కడ గొడవ జరిగిన సమయంలో కూడా మరో కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఈ పంచాయతీ అంతా కూడా మనోజ్ ఉంటున్న ఇంటి గురించి అని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది. మనోజ్ తనకు సంబంధించిన ఆస్తులను తనకి ఇవ్వకుండా కుట్ర చేస్తున్నాడు విష్ణు అని చెప్పేసి కూడా అనేక సార్లు మాట్లాడడం జరిగింది. ఆ ఇంటి విషయంలోనే తను అక్కడ బలవంతంగా బయటకు పెంటేస్తున్నారని చెప్పేసి కూడా మీడియాతో. కాబట్టి మోహన్ బాబు తాను స్వయంగా కష్టపడి సంపాదించిన డబ్బుతో జల్పల్లిలో నివాసం ఏర్పరచుకుంటే దాన్ని మనోజ్ కబ్జా చేశారు. కాబట్టి మనోజ్ ని ఖాళీ చేయించి తన నివాసాన్ని తనకు తిరిగి అప్పచెప్పాలని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు మనోజ్ కూడా ఈ ఆస్తిలో తన కష్టం ఉంది, తన కష్టజీతంకు సంబంధించిన సినిమాలు తీసి డబ్బులు పెట్టి అందరూ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా డబ్బులు పెట్టి ఈ ఇల్లు కొనుగోలు చేశాము, నిర్మించామని చెప్పేసి కూడా మనోజ్ చెప్పారు. కాబట్టి మనోజ్ ఈ రోజు కొన్ని డాక్యుమెంట్స్ తోని కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. ఏ డాక్యుమెంట్స్ తీసుకొచ్చాడు, తన దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయనేది కూడా ఇప్పుడు కలెక్టర్ పరిశీలించి తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. కానీ మోహన్ బాబు తాను నిర్మించిన ఇంట్లో మనోజే అక్రమంగా ఉంటున్నాడు, నివాసంలో తనను బయట ఇంట్లోకి రానివ్వకుండా ఇది చేస్తున్నాడు అని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను సీనియర్ సిటిజన్ గా ఉన్నాను, తనకు రావాల్సిన ఆస్తులను తిరిగి అప్పచెప్పాలని చెప్పేసి కూడా మనోజ్ ని ఖాళీ చేయించాలని చెప్పేసి ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి ఈ రోజు కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇద్దరి సంబంధించిన డాక్యుమెంట్స్ పరిశీలించి ఇటు మోహన్ బాబు ఆ ఇల్లును ఎప్పుడు కొనుగోలు చేశారు, ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్స్, అదేవిధంగా మనోజ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్, మనోజ్ ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు, అసలు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది, ఎప్పుడు కొనుగోలు చేశారు, వీటన్నిటికి సంబంధించి విచారణ తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మోహన్ బాబు మనోజ్ కూడా కలెక్టర్ కార్యాలయానికి హాజరయ్యారు. ప్రస్తుతం కలెక్టర్ ఆఫీస్ లోనే ఇద్దరు ఉన్నారు. ఇద్దరి వివరణ విన్న తర్వాత మళ్ళీ నిర్ణయం తీసుకుంటారా లేదంటే వాయిదా వేసి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు కలెక్టర్ అనేది కూడా తర్వాత తెలిసే అవకాశం కనబడుతుంది. ఆ విచారణ అనంతరం మళ్ళీ మీడియాతో మాట్లాడే అవకాశం కూడా మనోజ్ కనబడుతుంది. రైట్, మరి ఇప్పుడు కలెక్టరేట్లో ఈ మంచు వివాదం ఒక కొలిక్కి వస్తుందని అనుకోవచ్చా, లేదంటే ఈ ఫైట్ ఇప్పుడు కలెక్టరేట్ నుంచి ఇద్దరు తండ్రి కొడుకులు కూడా లోపలికి వెళ్ళారు, ఆ విచారణ అనంతరం బయటకు వచ్చి మీడియాతో సభాముఖంగా ఏమన్నా మాట్లాడి ఇదొక క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా సురేష్?
గతంలోనే అనేక హైడ్రామాలు జల్పల్లిలో జరిగాయి. మనోజ్ బౌన్సర్లని, విష్ణు బౌన్సర్లని అందరినీ కూడా బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి పోలీసులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనోజ్ ని బ్యాండ్ ఓవర్ చేశారు. ఇటు బాబు విష్ణు హైకోర్టుకు వెళ్లడంతో వారికి కూడా పిలిచి విష్ణు జరిగింది. అక్కడ ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ కి ఇబ్బంది కానీ కఠినంగా చర్యలు తీసుకుంటాము, ఎలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దు అని చెప్పేసి కూడా రాచకొండ పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ హైకోర్టు సుప్రీంకోర్టులో ఊరట లభించడంతో పోలీసులు మళ్ళీ మోహన్ బాబు గాని విష్ణు గాని పిలవలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఇలా పంచాయతీ చేరింది కాబట్టి కలెక్టర్ నిర్ణయం తర్వాతే ఈ సమస్యపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. కానీ ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలాగా కనబడట్లేదు. ఎందుకంటే తిరుపతి పోయినప్పుడు తిరుపతి యూనివర్సిటీ దగ్గర ఒక హైడ్రామా క్రియేట్ అయింది. మనోజ్ అక్కడికి వస్తున్నాడు అని చెప్పేసి మోహన్ బాబు అక్కడి నుంచి వెళ్ళిపోవడం, మళ్ళీ మోహన్ బాబు అనుచరులు ఆయనని అక్కడ మనోజ్ ని అడ్డుకోవడం, ఆ తర్వాత వెనుక గేట్ నుంచి యూనివర్సిటీలో తాత వాళ్ళ నానమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించడం, ఇవన్నీ ఒక హైడ్రామా క్రియేట్ జరుగుతుంది. మనోజ్ కి కావాలని చేస్తున్నారని చెప్పి ఒకవైపు మోహన్ బాబు విషయం చెప్పారు. కానీ మనోజ్ తనకు అన్యాయం చేస్తున్నారు, యూనివర్సిటీలో జరిగే అక్రమాలను నేను ప్రశ్నించినందుకే నన్ను పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన అన్నారు. కాబట్టి ఇప్పుడు మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశాడు కాబట్టి తాను సీనియర్ సిటిజన్ గా ఉన్నాను, నేను ఈ వయసులో తన ఆస్తులను చిన్న కొడుకు మనోజ్ ఆక్రమించి బలవంతంగా అక్కడ ఉంటున్నాడు కాబట్టి మనోజ్ ను ఖాళీ చేయించి తన ఇంటిని తనకు అప్పజెప్పాలని చెప్పేసి కూడా ఆయన కలెక్టర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు. కాబట్టి ఇప్పుడు సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద మనోజ్ కి నోటీస్ ఇచ్చి విచారణ జరుపుతున్నారు. కాబట్టి ఆయన ఇప్పుడు డాక్యుమెంట్లు తీసుకొని కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. ఆ ఆస్తిలో అందరి వాటా ఉంది, అందరి కష్టాధితం ఆస్తిలో ఉంది అని చెప్పేసి కూడా మనోజ్ గతంలో చెప్పారు. కాబట్టి అలా కాకుండా నీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయో తీసుకొని రావాలని చెప్పేసి కలెక్టర్ ఆదేశించడంతో ఈ రోజు కొన్ని డాక్యుమెంట్స్ పట్టుకొని న్యాయవాదితో ఆయన కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. మోహన్ బాబుకు సంబంధించి కూడా ఆయన కూడా తన రిజల్ట్ తీసుకొని అక్కడికి వచ్చారు. కలెక్టర్ ఇద్దరిని విచారించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. కానీ ఈ యొక్క జల్పల్లి నివాసమే కాదు, ఓవరాల్ గా వాళ్ళ ఆస్తులకు సంబంధించిన తాడో తెలుసుకోవాలని మనోజ్ వేచి చూస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కోర్టు కూడా కుటుంబ సభ్యుల సమస్య అయితే కుటుంబాలు కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా పదే పదే రోడ్డు మీదకి వచ్చి చేయడం, మీడియాలో హైప్ క్రియేట్ చేసుకోవడం ఇలాంటి అన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇక మీద ఇటు రాచకొండ పరిధిలో మాత్రం ఏదైనా గొడవ జరిగినా ల్యాండ్ ఆర్డర్ కి ఇబ్బంది పెట్టినా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మనోజ్ ని ఇల్లును ఖాళీ చేయిస్తారా లేదంటే మనోజ్ ఇచ్చిన డాక్యుమెంట్ లో తనకి కూడా వాటా ఉందని ఒకవేళ నిరూపిస్తాడా అనేది కూడా తర్వాత తెలిసే అవకాశం కనబడుతుంది. మరి సురేష్, ఇది ఆస్తి వివాదం కేవలం అంటే ఎవరి వాటా వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి కలెక్టరేట్కి ఇప్పుడు మంచు లక్ష్మి లేదంటే మంచు విష్ణు ఏమన్నా వచ్చే ఛాన్సులు ఉన్నాయా? లేదంటే ఆస్తి వివాదాల్లో వాళ్ళు కూడా సోదరిమణులు కాబట్టి ఏమన్నా ఛాన్స్ ఉందా? ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు అసలు సీన్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే మంచు విష్ణు తన నాన్న మాటే తనకు వేదం అని చెప్పేసి చెప్తున్నాడు. ఆయన ఎక్కడ కూడా ఆస్తుల గురించి మాట్లాడడం కానీ ఎంటర్ కావడం కానీ అలాంటిది చేయట్లేదు. లక్ష్మి కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందించలేదు. ఆమె కూడా ఎందుకంటే ముంబైలో నివాసం ఉంటుంది. గొడవ జరిగిన తర్వాత వచ్చి ఇక్కడ గొడవ గురించి తెలుసుకొని మళ్ళీ ముంబైకి వెళ్ళిపోయింది. కానీ మనోజ్ కి మోహన్ బాబుకి మధ్య గొడవ జరుగుతుంది కాబట్టి మనోజ్ ఇల్లు ఖాళీ చేయించాలని చెప్పేసి మోహన్ బాబు అభ్యర్థించాడు. కాబట్టి వాళ్ళిద్దరు వచ్చే అవకాశం లేదు, లేకుంటే కలెక్టర్ వారిద్దరిని పిలిచి వివరణ అడిగే అవకాశం ఉంది తర్వాత. కానీ ఈ రోజు మోహన్ బాబు మనోజ్ ఇద్దరు మాత్రం కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. మోహన్ బాబు తనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా చూయించి మనోజ్ ని ఇల్లు ఖాళీ చేయించాలని చెప్పేసి కూడా ఆయన కలెక్టర్ ని కోరుతున్నట్టు తెలుస్తుంది. కానీ మనోజ్ తనకి కూడా ఇంట్లో వాటా ఉంది, తాను సినిమాలు తీశాను, అనేక సినిమాలు తీసి వచ్చిన డబ్బంతా కూడా ఆ ఇంటి నిర్మాణం కోసమే నేను ఖర్చు పెట్టానని చెప్పేసి కూడా మనోజ్ చెప్తున్నాడు. కాబట్టి డాక్యుమెంట్స్ అన్నిటిని పరిశీలించిన తర్వాత కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. మంచు విష్ణు మంచు లక్ష్మి కూడా స్తబ్దుగానే ఉన్నారు. ఇప్పటి వరకు ఆస్తుల గురించి వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు. అన్ని కుటుంబాల్లో జరిగే వివాదాలే మా కుటుంబంలో జరుగుతున్నాయి, దీన్ని పెద్దగా చేయొద్దని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు మోహన్ బాబు ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యను వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మనోజ్ ని బయటికి పంపించాలని చెప్పేసి ఇటు పోలీసులు కూడా మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. మనోజ్ బాయ్తో తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఆయన బాడిషరీ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అది కేసు విచారణ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఫిర్యాదు చేశాడంటే ఖచ్చితంగా మనోజ్ ని ఆ ఇంటి నుంచి బయటికి పంపించేయాలని చెప్పేసి మా మోహన్ బాబు కోరుకుంటున్నాడు. దాని ప్రకారమే ఇప్పుడు ఆ విచారణ జరుగుతుంది. కాబట్టి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించిన తర్వాత కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకొని వెల్లడించే అవకాశం కనబడుతుంది.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సురేష్. ఎస్, అయితే రంగారెడ్డి కలెక్టరేట్కు ఇప్పుడు మంచు వివాదం వెళ్ళింది. మరి ఇప్పుడు కలెక్టరేట్ అంటే కలెక్టర్తో మాట్లాడిన తర్వాత ఏదైనా తీర్పునిస్తారా, అసలు ఎవరిపై చట్టం మొగ్గు చూపుతుంది అన్న దానిపై అయితే ఇంకా వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఆస్తి తగాదాలపై గతంలో కూడా ఒకరిపైన ఒకరు మరొకరు కూడా ఫిర్యాదు చేసుకున్నారు. అంటే తండ్రి పైన కొడుకు, కొడుకు పైన తండ్రి కూడా ఆల్రెడీ ఫిర్యాదు చేసుకున్నట్లు తెలిపారు. ఇది కేవలం జల్పల్లిలోని ఇంటి విషయంలోనే మంచు ఫ్యామిలీలో గొడవ స్టార్ట్ అయిందని కూడా చెప్పుకొచ్చారు. తన ఇంటి నుంచి మనోజ్ను బయటకి పంపేయాలి అని చెప్పి రంగారెడ్డి కలెక్టరేట్ మోహన్ బాబు ఆల్రెడీ ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందింది. అంతేకాకుండా ఆ ఆస్తిలో తనకు కూడా వాటా ఉందని మనోజ్ కూడా తెలుపుతున్నారు. అది తన సొంతమని ఎవ్వరికి హక్కు లేదు అని చెప్పి మోహన్ బాబు కూడా స్ట్రాంగ్ గా వాదిస్తున్నాడు. మరి విచారణ కోసం కలెక్టరేట్ కు ఇద్దరు తండ్రి కొడుకులు అయితే ఇప్పటికీ హాజరయ్యారు. విచారణ అనంతరం ఈ బయటకు వచ్చి మీడియా అంటే సభాముఖంగా లేదంటే మీడియాకి స్పెషల్ గా ఏమన్నా చెప్తారా, అసలు ఈ గొడవ కొలికి వచ్చే అవకాశం ఉందా, లేదంటే కలెక్టరేట్ లో కూడా ఇంకా తీర్పుని జస్ట్ ఇట్లా వార్నింగ్ ఇచ్చి పంపించేస్తారా అన్న విషయం దానిపైన అయితే ఇంకా వేచి చూడాల్సిందే.